ఈజిప్ట్ ముఖ్య పట్టణమైన కైరో సిటీలోని నైల్ నదిలో గల ఒక చిన్న దీవిలో ఏర్పాటు చేసిన ఫరోనిక్ గ్రామం మనలను దాదాపు క్రీస్తుపూర్వము 1500 సంవత్సరాల అంటే ఇప్పటికీ సుమారు 3500 సంవత్సరాల వెనక్కి అంటే మోషే కాలానికి తీసుకొని పోతుంది. ఫరోనిక్ విలేజ్లో ఒక భాగం బోట్ షికారు. ఈ బోట్ షికారులో అప్పటి ఐగుప్తు ప్రజల సంస్కృతి, వారి జీవన విధానం, ఫరో కుమార్తెకు నీళ్లలో మోషే దొరకడం మొదలగు వాటిని కళ్లకు కట్టినట్లు చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియోలో ఆ బోట్ షికారులో కనబడే దృశ్యాలను చూద్దాము. మనకు కనబడేవి పాపిరస్ మొక్కలు. ఈ పాపిరస్ మొక్కల నుండి కాగితాన్ని తయారు చేసేవారు. ఈ ఐగుప్తు దేవుడి పేరు ఒసిరిస్. ఇతను ఐగుప్తీల పునరుద్ధానమునిచ్చే దేవుడు. కాని సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని శక్తి ముందు ఈ ఒసిరిస్ యొక్క శక్తి ఏమాత్రం పనిచేయలేదు. యెహోవా దేవుడు ఐగుప్తు మీదికి పంపిన తెగుళ్ల వలన చనిపోయిన చేపలను, జంతువులను, తొలిచూలు వారిని ఇతను మరల తిరిగి బ్రతికించలేకపోయాడు. యెహోవా దేవుని శక్తి ముందు ఇతని శక్తి ఎందుకు పనికిరాదని తేలిపోయింది. ఆ రకంగా యెహోవా దేవుడు ఐగుప్తు దేవుళ్ళు, దేవతలందరికీ తీర్పు తీర్చాడు. ఈమె ప్రాచీన ఐగుప్తు యొక్క ముఖ్యమైన దేవతలలో ఒక దేవత మరియు ఒసిరిస్ యొక్క భార్య. ఈమెను స్వస్థతపరిచే దేవతగా కొలిచేవారు. కాని యెహోవా దేవుడు ఐగుప్తీల మీదికి వ్రణాలు, గడ్డల తెగులును పంపినప్పుడు వారిని స్వస్థతపరచలేకపోయింది. యెహోవా దేవుని శక్తి ముందు ఈమె శక్తి ఎందుకు పనికిరాకుండా పోయింది? ఈ ఐగుప్తు దేవుని పేరు హోరస్. ఇతని 2 కళ్లను ఒకటి సూర్యుడు, ఇంకొకటి చంద్రుడు అని నమ్మేవారు. ఇతని కళ్లతో చూస్తూ ఐగుప్తీయులందరూ మంచిగా ఉండేలా చూస్తాడని నమ్మేవారు. కాని యెహోవా దేవుడు వారి మీదికి పంపిన తెగుళ్ల బారి నుండి వారిని కాపాడలేకపోయాడు. యెహోవా దేవుని శక్తి ముందు ఇతని శక్తి ఎందుకు పనికిరాదని తేలిపోయింది.
ఇతని పేరు అమూన్. ఇతను ఐగుప్తీయుల వాయుదేవుడు. కాని యెహోవా దేవుడు వారి మీదికి పంపిన పేలు, ఈగలు, మిడతలను తన శక్తితో బలమైన వాయువును పంపి ఆ గాలికి అవి కొట్టుకొని పోయేలా చేయలేకపోయాడు. అంటే యెహోవా దేవుని శక్తి ముందు ఇతని శక్తి ఎందుకు పనికిరాకుండా పోయింది. ఆ రకంగా యెహోవా దేవుడు ఈ ఐగుప్తు దేవునికి తీర్పు తీర్చాడు. ఇతను ఫరో టక్మాసిస్ III. ఇతను పేరొందిన ఐగుప్తు మిలిటరీ యోధుడు. ఐగుప్తు యొక్క అనేక శత్రుదేశాలను ఓడించాడు. మనకు కనబడేది నైలోమీటర్. ఐగుప్తుకు వరదలు వచ్చినప్పుడు ఆ వరద మట్టాన్ని కొలవడానికి ఈ నైలోమీటర్ను ఉపయోగిస్తారు. ఇతను ప్రాచీన ఈజిప్ట్ యొక్క 10వ రాజైన ఫరో అఖెనాటెన్. ఇతను ఫరో రామ్సేస్ II. ఇతను ఐగుప్తులో బానిసలైన ఇశ్రాయేలీల చేత పీతోము, రామెసేసు అను పట్టణాలను కట్టించాడు. మోషే ఇతని కాలంలోనే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చాడని అనేక మంది బైబిల్ పండితులు చెప్తారు. ఇది అతని పేరున గల టెంపుల్ ఆఫ్ అసెంబ్లీ యొక్క మోడల్. ఫరో కుమార్తెకు నీళ్లలో మోషే దొరకడాన్ని ఇక్కడ చూడవచ్చు. దగ్గరలో మోషే అక్క అయిన మిర్యాము అతనికి కాపలాగా ఉండడం చూడవచ్చు.
ఇతను పిల్లలను సంరక్షించే దేవుడు అని వారు నమ్మేవారు. అయినా గాని యెహోవా దేవుడు పంపిన 10వ తెగులులో వారి తొలిచూలు పిల్లలు చనిపోకుండా ఆపలేకపోయాడు. ఇతని శక్తి యెహోవా దేవుని శక్తి ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది? ఆ రకంగా యెహోవా దేవుడు ఆ ఐగుప్తు దేవునికి తీర్పు తీర్చాడు. ఇద్దరు దంపతులు చెస్ ఆడుకుంటూ ఉండడం మనం చూస్తున్నాము. ఇక్కడ నాగలితో పొలం దున్నుతున్నాడు. ప్రక్కనే ఒక ఆమె గొర్రెలను కాసుకుంటుంది. ఆ ప్రక్కనే పొలం దున్నబడి నారుమడికి సిద్ధంగా ఉంది. తేనె తుట్టెను పోలిన ఇళ్లను మనం ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి ఇళ్లలో లోపట చల్లగా ఉంటుంది. ఇక్కడ ఇతను చేదతో నైలు నదిలో నుండి నీళ్లను చేదుకుంటున్నాడు. ఇక్కడ ఒకతను నూనె గానుగను ఎద్దుతో త్రిప్పుతున్నాడు. ఈమె ధాన్యాన్ని తూర్పారపడుతుంది. అక్కడ కూర్చున్న వ్యక్తి ఒక స్క్రైబ్, అంటే దస్తావేజులు మొదలగునవి వ్రాసేవాడు. ఇక్కడ చూస్తున్నది తేనె పరిశ్రమ. ఇక్కడ పాపిరస్ మొక్కలతో తయారైన పడవలను మనం చూడవచ్చు. ఇక్కడ పాపిరస్ మొక్కలతోనే దడి కట్టుకున్నారు. ఆనాటి స్పోర్ట్స్. ఆనాటి ఇటుకల తయారీ మరియు ఇండ్ల నిర్మాణము.
ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదములు. మరియొక సన్నివేశముతో వచ్చే వీడియోలో కలుద్దాము.